Ciao Raga, వెల్కమ్ టు ఫేస్లెస్ టాక్స్. ఈరోజు మనతో రియాలే ఐస్ ఉన్నారు టు డిస్కస్ అబౌట్ యుఎస్ అండ్ యూరోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మోర్. సో హాయ్ రియాలే ఐస్. Hey, hi, Faceless Talks. Honestly, she's my cousin. She's just acting like a famous podcast person, but she's not. అట్లా చెయ్యాలి. అసలు వాట్ ఇస్ ఇన్ఫర్మాటికా అండ్ ఏమేం కోర్సెస్ చేసావు ఇన్ఫర్మాటికాలో? బేసిక్‌గా ఏంటంటే ఇందులో గూడా నీకు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాంప్యూటేషనల్ జియోమెట్రీ అని, 3 వీడియో గేమ్స్ అండ్ నీకు డేటా మైనింగ్ ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో, నువ్వేది మేజర్‌గా ఓకే. నేను ఈ టాపిక్‌లో వెళ్ళాలి అనుకుంటే, నువ్వు ఆ సబ్జెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ నీకే ఐ మీన్ ఎటు సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను సమ్ డేటా మైనింగ్ సైడ్ అటు నేర్చుకోవాలనుకుంటున్నాను. నీకు ప్రొఫెసర్సే హెల్ప్ చేస్తారు. వన్స్ నువ్వు ఆ సబ్జెక్ట్ నువ్వు ఐ మీన్ ఆ సబ్జెక్ట్ నీది కంప్లీట్ అవ్వంగానే క్రెడిట్స్ రాంగానే ఇఫ్ యూ బీ ఇన్ కాంటాక్ట్ విత్ దట్ ప్రొఫెసర్ నాకు ఈ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని ఉంది. నేను ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అంటే హీల్ ఆల్సో గైడ్ యూ. నీకు ఏది బెస్ట్ పాత్ ఉంటుంది. ఏవేవి చూజ్ చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్స్ ఎట్లా చూజ్ చేసుకోవాలి. ఇవన్నీ గైడ్ చేస్తారు. అండ్ దెన్ ఆల్సో నీకు థీసిస్‌కి కూడా హెల్ప్ చేస్తారు. లైక్ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి వాళ్ళు కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి అట్లా ట్రై చేస్తారు. అండ్ నేను చేసిందైతే యాక్చువల్లీ నాదైతే నేను మా ప్రొఫెసర్ ఆయన సబ్జెక్ట్ కూడా నేనేం కంప్లీట్ చేయలేదు. బట్ స్టిల్ నాకు కొంచెం ఇటు ఐ మీన్ వ్యూజేఎస్, జావాస్క్రిప్ట్ ఇవన్నీ నేను ఆ ఫ్రేమ్‌వర్క్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను అది చేస్తాను అంటే ఈవెన్ నాకు ఆ థీసిస్ ఇచ్చి రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒకటి స్మార్ట్ బేర్ అని చెప్పి అది హెల్త్ కేర్ సిస్టమ్‌ది. దాని మీద వర్క్ చేశాను. లైక్ ఆల్మోస్ట్ నేను అదైతే 10-11 మంత్స్ దాని మీదే వర్క్ చేశాను. అండ్ దట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఒక రియల్ టైమ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్‌కి వర్క్ చేయడం. అండ్ ఇలాంటి గైడ్‌లైన్స్ ఉంటాయి. యాస్ సెడ్ నీకు డిఫరెంట్ ఇప్పుడు ఇన్ఫర్మాటిక్స్ అనంగానే జస్ట్ ఏదో ఒకటే వే ఉంటది అన్నట్టు కాదు. ఈవెన్ నీకు ఇందులో కూడా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఆ సబ్జెక్ట్ నువ్వు ఏది మేజర్‌గా ఫీల్ అయ్యి నేను అటు వెళ్ళాలి అనుకుంటే ఆ వేలో నువ్వు వెళ్ళొచ్చు. సో నువ్వేమైనా పార్ట్ టైం చేసావా? పార్ట్ టైమ్ ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. అంటే నేను చెప్పాను గదా! నువ్వు ఏం జేయాలన్నా ఇక్కడ లాంగ్వేజ్ గావాలి. సో, బేసిక్‌గా ఎవరన్నా ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారంటే పార్ట్ టైమ్స్ అనంగానే లైక్ మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తాం. లైక్ ఓకేలే ఏదో ఒకటి లైక్ సమ్ రెస్టారెంట్సో లేకపోతే ఇలా ఇలా ఏవో ఒకటి దొరికేస్తాయిలే ఏముంది పార్ట్ టైమ్స్ అన్నట్టు ఉంటాం. సమ్ బొకే షాప్సో ఏవో ఒకటి అన్నట్టు అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఏం చేయాలన్నా ఈవెన్ నువ్వు ఒక గ్రోసరీ స్టోర్‌కెళ్ళి ఇది నాకు కావాలి అని అడగడానికన్నా నీకు లాంగ్వేజ్ గావాలి. సో, అదొక డిఫికల్టీ ఫేస్ చేశాను నేను. సో, స్లోగా ఏంటంటే మెల్లగా లాంగ్వేజ్ మీద కాన్సంట్రేట్ చేశాను. నేనొచ్చిన డే 1 నుంచి నాకు సిట్యుయేషన్ అర్థమయ్యి, ఇలా ఎళ్తే పార్ట్ టైమ్ జాబ్స్ దొరకవు. సో, ఫస్ట్ థింగ్ చేయాల్సిందేంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఒక, ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండేది ఈడీఎక్స్ అని. ఎడెక్స్ అని. సో, నేను అందులో లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే లక్కీగా నాకున్న సీనియర్స్ సర్కిల్ త్రూ నాకొక పార్ట్ టైమ్ వచ్చింది. ఆ పార్ట్ టైమ్‌లో ఏంటంటే వాళ్ళు మొత్తం ఇటాలియన్సే ఉండేవాళ్ళు. సో, నాకింక స్కోప్ లేదు. ఐ నీడ్ టు లెర్న్. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆన్ చేసి నేనేదన్నా మాట్లాడాలంటే నేను ఒక 2 టైమ్స్ అట్లా రివైజ్ చేసుకొని దాని ప్రొనౌన్సియేషన్ విని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం. ఇట్లా స్టార్ట్ చేశాక నాకు స్లోగా ఐ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ దెమ్. అప్పుడు నాకు అంటే మెల్లగా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. మాట్లాడగలను అన్నట్టు. సో, ఇంకా స్లోగా అట్లా డెవలప్ అయింది నాకు లాంగ్వేజ్. దాని తర్వాత అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఫ్యూ బేబీ సిట్టింగ్ జాబ్స్ వర్క్ చేశాను. ఈవెన్ అక్కడ కూడా ఇంకా కిడ్స్ తోటి చేయాలి కదా! సో, మెనీ ఆఫ్ ద కిడ్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఏం నేర్పియరు. ఇప్పుడిప్పుడు ఏదో స్టార్ట్ చేశారు గానీ, బట్ బేసికల్లీ ఈవెన్ పేరెంట్స్‌కి రావాలి కదా! ఫస్ట్ ఇంగ్లీష్. ఈవెన్ దే డోంట్ స్పీక్. నీకు లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటే బేబీ సిట్టింగ్‌లో గూడా తీసుకోరు. ఓన్లీ ఫ్యూ లైక్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లక్కీగా ఇంకా అది లక్ మనకి. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు అంటే వాళ్ళు హైర్ చేసుకుంటారు. బట్ మేమొచ్చిన టైంలో అయితే నోబడీ అట్లా ఎవ్వరూ లేరు. ఇంగ్లీష్ మాట్లాడుతూ రిసీవ్ చేసుకున్న వాళ్ళైతే చాలా తక్కువ. సో, స్లోగా ఇంక అట్లా లాంగ్వేజ్ నేర్చుకొని కొన్ని బేబీ సిట్టింగ్ జాబ్స్ అవి చేసుకున్నా. అండ్ పార్ట్ టైం చేయడం అనేది లీగల్ ఇన్ యువర్ కంట్రీ?
యాహ్! ఇట్ ఈస్ లీగల్. లైక్ ఎవ్రీ స్టూడెంట్‌కి ఏంటంటే 20 అవర్స్ ఆఫ్ వర్క్ అవర్స్ ఉంటాయి. ఐ మీన్ 20 అవర్స్ ఆఫ్ వర్క్ టైమ్ ఉంటుంది పర్ వీక్ అది. సో దట్ ఈస్ లీగల్. అంటే ఇక్కడ కూడా 20 అవర్స్ ఉంటవి. బట్ నువ్వు హ్మ్. ఔట్ సైడ్ ఆఫ్ యువర్ స్కూల్ వర్క్ చేయకూడదు. నువ్వు ఓన్లీ ఓకే. యూనివర్సిటీలోనే వర్క్ చేయాలి. బయట ఎక్కడ వర్క్ చేయకూడదు. దట్స్ ద హ్మ్. క్లాస్. యాహ్! మాకేంటంటే ఇక్కడ నీకు క్యాష్ ఇచ్చి నీకు పే చేశారు అంటే అది ఇల్లీగల్. లేదా వన్స్ వాళ్ళు నీకు ఇక్కడేంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ చేస్తారు నీకు. ఇప్పుడు నువ్వేదైనా వర్క్ చేస్తున్నావు అంటే నీకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చి నీకు అందులో మెన్షన్ చేస్తే ఇట్స్ లైక్ వాళ్ళు టాక్స్ పే చేస్తున్నట్టు దానికి. ఇఫ్ ఓకే. దే ఆర్ పేయింగ్ టాక్స్ వాళ్ళు టాక్స్ పే చేస్తుంటే ఎవ్రీథింగ్ నీకిక్కడ మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కోడిచే ఫిస్కాలి అని ఒక కోడ్ ఉంటుంది నీకు. సో, ఆ కోడ్‌లో నీకు డేటా అంతా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎంత పార్ట్ టైమ్ చేశారు, ఎన్ని అవర్స్ చేశారు, ఎంత పే తీసుకుంటున్నారు. సో, ఇట్ ఈస్ ఆల్ లీగల్. నీకు 20 అవర్సే ఇస్తారు వాళ్ళు. ఓకే. యాహ్! అండ్ నీ ప్రొఫెసర్స్ ఎట్లా ఉండేవాళ్ళు? లైక్ ఎనీ గుడ్ మొమెంట్స్ విత్ దెమ్ నీకు హెల్ప్ చేసిన దానికి గానీ, ఇంటర్న్స్‌కేమన్నా వాళ్ళ నుంచి నీకు హెల్ప్ వచ్చిందా? హౌ డిడ్ ఇట్ గో? సో అన్ లైక్ ఇప్పుడు నాకు చాలా డిఫికల్ట్ అనిపించిన సబ్జెక్ట్స్‌ని ఐ యూజ్డ్ టు టార్చర్ మై ప్రొఫెసర్స్. నేనెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఐయామ్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ దిస్. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్? నేను ఎక్కువ ప్రొఫెసర్స్ దగ్గర క్వెషన్స్ అడిగిందంటే పోర్ట్‌ఫోలియో థియరీ అని మాకొక సబ్జెక్ట్ ఉంటది ఇన్ ఫైనాన్స్. హ్మ్. సో ఇట్స్ మోస్ట్‌లీ అబౌట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ నాలెడ్జ్. ఏంటంటే నువ్వు స్టాక్స్‌లో ఎట్లా ఇన్వెస్ట్ జేయాలి? ఎంత పర్సెంట్ పెట్టాలి? నీ పోర్ట్‌ఫోలియో ఎట్లా బిల్డ్ జేసుకోవాలి? ఆ పోర్ట్‌ఫోలియో ఏ స్టాక్స్ ఉండాలి? సో దాని మీద ఉంటదనమాట. సో హ్మ్. అంటే ఇప్పుడు స్ట్రాటజీస్ అండ్ అనాలిసిస్ నీకెందుకు ఆ స్టాకే తీసుకోవాలి? అట్లా హ్మ్. లైక్ దానికి డేటా అవన్నీ కలెక్ట్ చేసుకొని నువ్వు ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ జేయాలి. సో హ్మ్. నాకు చాలా టఫ్ అనిపిచ్చేది ఆ సబ్జెక్ట్. హుహు. అండ్ అసైన్‌మెంట్స్ కూడా లైక్ ప్రాజెక్ట్స్ లాగా ఉండేయి. ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడం అవి. సో, నాకు చాలా డౌట్స్ వచ్చాయి. సో, నేను వెళ్ళి ఐ యూజ్డ్ టు సిట్ లైక్ ఎవ్రీ వీక్ 2 అవర్స్ ప్రొఫెసర్ అవైలబుల్ ఉంటాడు ఫర్ స్టూడెంట్స్. సో, ఐ హుహు. యూజ్డ్ టు గో లైక్ ఆ 2 అవర్స్ నేనెళ్ళి ఐ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ లాట్ ఆఫ్ క్వెషన్స్ అండ్ యాహ్! సో, ఇట్ హెల్ప్డ్ మీ ఎ లిటిల్ బిట్ డూయింగ్ ఆల్ థాట్. I ఓకే. suggest everybody go and torture your professors to learn a little bit more so that you're in a better place. నువ్వు హ్మ్. at the end గ్రాడ్యుయేట్ అయ్యేసరికి నువ్వు ఒక బెటర్ ప్లేస్‌లో ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు బీ ఆన్ టాప్ అండ్ నీకు అర్థం కాకపోతే వెళ్ళి అడగాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒకసారి గ్రాడ్యుయేట్ అయ్యాక ఇంకా ఎవ్వరు ఉండరు నీకు చెప్పడానికి. నీ ఓన్‌గానే నువ్వు నేర్చుకుంటావు. దానికంటే ఎవరో ఒకళ్ళు ఉంటే బెటర్ కదా! యాహ్! ట్రూ. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో, మొత్తం 2 అవర్స్ నీకే సరిపోయేదా ప్రొఫెసర్ లేదు. లేదు. టైమ్? ఇంకా 3, 4 పీపుల్ ఉండే దే ఆర్ లైక్ నాలాగా ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. లైక్ నేను ఓకే. ఒక్కదాన్ని కాదు. బట్ హ్మ్. నేను అకౌంటింగ్‌కి ట్రై చేశాను. లైక్ ఏంటంటే కొన్ని అకౌంటింగ్‌కి డౌట్స్ నాకు చాలా వచ్చాయి. హ్మ్. ఎందుకు ఇది ఇలాగే ఉండాలి? ఎందుకు ఇది ఇలా ఉండకూడదు? సో, ఆ డౌట్స్ సో, అకౌంటింగ్‌కి చేశాను అండ్ దీనికి చేశాను. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్స్‌కి కూడా చేశాను. మేబీ డేటా మోడలింగ్‌కి కూడా చేసుంటాను. సో, ఐ టుక్ హ్మ్. హెల్ప్ ఫ్రమ్ ప్రొఫెసర్స్ ఎ లాట్. సో, దే వెరీ హెల్ప్‌ఫుల్. అట్లా సో, వాళ్ళు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు అండ్ నిన్ను ఎంకరేజ్ చేస్తారు అండ్ క్లియర్ ఆల్ ది డౌట్స్. And how much did you pay for the whole 2.5 years of your master's? బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ నీకు స్కాలర్‌షిప్ వచ్చేస్తుంది. స్కాలర్‌షిప్ వస్తే యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్. Mm. కొన్ని కోర్సెస్ నీకెలా ఉంటాయంటే దో యూ గెట్ స్కాలర్‌షిప్ నువ్వు కొంచెం అమౌంట్ పే చేసుకోవాల్సొస్తుంది. లైక్ ఫర్ Okay. ఎగ్జాంపుల్ నీకు అదొక $5,000 లేకపోతే 10,000 యూరోస్ అనుకో నీకు పర్ సెమిస్టర్ లేదా పర్ ఇయర్ యాక్చువల్లీ. ఇక్కడ పర్ Mm. ఇయర్ ఎట్ ఎ టైమ్ పే చేసుకుంటారు. సో, నువ్వు 1 ఇయర్‌కి నీకు 10,000 యూరోస్ అనుకో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకొక 5,000 స్కాలర్‌షిప్ వస్తది. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ నీ ఆ యూనివర్సిటీని బట్టి గూడా ఉంటాయి. ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ ఎంత ఫండింగ్ ఇస్తుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో, నీకొక 5,000 వస్తే రెస్ట్ ఆఫ్ ద 5 నువ్వు పే జేసుకోవాలి. బట్ నా కేస్‌లో ఏంటంటే లైక్ నేను జస్ట్ ట్యూషన్ ఫీ ఒక్కటే పే చేసుకున్నాము. మిగతా అంతా మాకు స్కాలర్‌షిప్‌లో వెళ్ళిపోయింది. సో, ఇట్ కాస్ట్ అరౌండ్ కోర్స్‌కి ఎట్లా అంటే నీకు 2,500 యూరోస్ టు అట్లా ఆ రేంజ్‌లో ఉంటుంది మాస్టర్స్‌కి.
€2,500 to €3,000 అలా ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్‌కి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి? yours is not divided by credits. యాహ్! ఇట్స్ డివైడెడ్ బై క్రెడిట్స్. హ్మ్. మాకేంటంటే ఈచ్ సబ్జెక్ట్‌కి ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఈచ్ డిఫరెంట్ కోర్స్. మాకు ఇన్ఫర్మాటిక్స్‌కయితే లైక్ 6 క్రెడిట్స్ ఉంటాయి. ఐ మీన్ ఈచ్ సబ్జెక్ట్‌కి. కొన్ని ఏంటంటే మాకు లైక్ కొన్ని ఒక 2 ఆర్ 3 మేము చూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్స్‌టర్నల్ ఉంటాయి గదా! హ్మ్. అలాంటి వాటికి ఒక 3 క్రెడిట్స్ అట్లా ఇస్తారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనకెవరు జెప్పరు. ఐఎల్స్ అవసరం లేదు. ఇవన్నీ ఏం అవసరం లేదు అది ఇది అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు ఐఎల్స్ ఉండాలి. ఓకే. ఐఎల్స్ లైక్ నీకు 3 క్రెడిట్స్ ఉంటాయి. ఇంకొకటేంటంటే అండ్ ఇఫ్ యూ డోంట్ రైట్ ఐఎల్స్ నీకు స్టార్టింగ్‌లో ఒక ఆప్షన్ ఉంటది. లైక్ వాళ్ళే నీకు ఐఎల్స్ లాగా కండక్ట్ చేస్తారు యూనివర్సిటీలోనే. నువ్వు అది సీరియస్‌గా తీసుకోకుండా ఏదో అటెంప్ట్ చేద్దాం, వద్దాం అన్నట్టు ఎళ్తే అది పోయిందంటే లైక్ అగైన్ నువ్వు ఇక్కడ వచ్చి ఐఎల్స్ రాసుకోవాలి. సో ఇప్పుడు ఒకవేళ అది పోతే వాళ్ళు ఐఎల్స్ రాసి మళ్ళీ క్వాలిఫై అవ్వచ్చా? యాహ్! అవ్వచ్చు. అండ్ నాకు అంటే ఇదేమి మ్యాండేటరీ ఇప్పుడు నువ్వు ఎళ్ళిన ఫస్ట్ ఇయరే కంప్లీట్ చేయాలన్నట్టు గాదు. లైక్ వెనెవర్ నువ్వు గ్రాడ్యుయేట్ అవుతున్న ఒక 1 మంత్ ముందు కంప్లీట్ చేసి ఐఎల్స్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఓకే. కూల్. ఇదంతా కాకుండా లైక్ వాట్ డు యూ థింక్ అకాడమికల్లీ నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అకాడమికల్లీ అంటే లైక్ చదివేటప్పుడు లైక్ ఏంటంటే మనకి కొన్ని కొన్ని నీకు బీటెక్‌లో నీకు ఐడియానే ఉండదు కొన్ని. మనకేంటంటే మోస్ట్‌లీ థియరాటికల్ ఎళ్ళిపోతారు. ఏదో ఇంక అట్లా చెప్తారు. బట్ ఇక్కడికొచ్చాక చాలా వరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈవెన్ వీళ్ళు కూడా థియరీ మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఇన్ ద హ్మ్. సేమ్ వే బట్ ఐ డోంట్ నో అది మాస్టర్స్ వల్ల నేను ఆ డిఫరెన్స్ చూసానో, లేకపోతే వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంటుందో, బెటర్ లైక్ అండర్ గ్రాడ్ వాళ్ళని అడిగితే అది ఇంకా క్లారిటీ వస్తుందేమో మనకి. బట్ నేనైతే చాలా తెలుసుకున్నాను. ఐ మీన్ మాస్టర్స్ ఈస్ నాట్ వెరీ ఈజీ. బీటెక్ అంటే ఏదో చదివేస్తాము 4 ఇయర్స్ అయిపోతది. అలా గాదు. మాస్టర్స్ ఇక్కడికొచ్చి చేయాలి అంటే, టు బీ ఫ్రాంక్ ఇక్కడ మాస్టర్స్ చేయాలంటే ఇంకో బీటెక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ నాట్ టూ ఈజీ. అంటే నీకు ఇప్పుడు మీకు యూఎస్‌లో ఐ థింక్ మీకు వీక్లీ అసైన్‌మెంట్స్ అట్లా ఉంటాయి గదా! యాహ్! బట్ ఇక్కడ మాకలా ఉండదు. ఈవెన్ బీటెక్‌లో ఎలా ఉంటుంది లైక్ ఎవ్రీ సెమిస్టర్‌కి నీకు ఎగ్జామ్స్ ఉంటాయి. లేదా ఎవ్రీ క్వార్టర్‌లీ సమ్ ఇంటర్నల్ ఏవో జరుగుతాయి గదా! హ్మ్. సో, అట్లానే మాకు కూడా ఎవ్రీ క్వార్టర్‌లీ ఎగ్జామ్స్ ఫ్యూ సబ్జెక్ట్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్. కొంతమందేమో లైక్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ తీసుకొని మళ్ళీ సెమిస్టర్‌లో ఇంకొక పార్ట్ 1, పార్ట్ 2 లాగా కండక్ట్ జేసుకుంటారు. కొంతమందేమో ఇంకా డైరెక్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటారు. అండ్ ఇట్స్ ఎట్లా అంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయలేవు. ఈవెన్ క్వెషన్ పేపర్ నీకు మన మన దగ్గర ఉన్నట్టు ఏవో క్వెషన్ బ్యాంక్స్ ఇచ్చేసి ప్రిపేర్ అవ్వు అలా ఏమి ఉండవు. సో, హ్మ్. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇంకొకటేంటంటే నువ్వు థియరీ రాయాలి. అండ్ దానికి ఈక్వివాలెంట్ ప్రాజెక్ట్ జేసుకోవాలి. ఓకే. సో, ఇట్స్ టూ టఫ్. మనం బీటెక్ అంటే చాలా టఫ్‌గా ఉంటది చెప్పాలంటే. యాహ్! ఓకే. ఇట్ గోస్ లైక్ థట్. యాహ్! ఏవైనా పార్ట్ టైమ్స్ చేసావా యూఎస్‌లో? అండ్ నీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? అండ్ హౌ టఫ్ ఈస్ ఇట్ టు గెట్ ఎ పార్ట్ టైమ్ ఓవర్ దేర్? ఎట్లా ఉంటది నీకసలక్కడ? సో, నేను టీఏగా చేశాను. ఐ థింక్ ఎవ్రీబడీ హూస్ దేర్ నోస్ ఇట్. ఐ వర్క్డ్ యాస్ ఎ టీచింగ్ అసిస్టెంట్. నేను బ్యాచిలర్స్‌కి టీచ్ చేశాను. హుహు. నేను మాస్టర్స్‌ని చూజ్ చేసుకోలేదు. ఈవెన్ దో నాకు సీఎస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని లైక్ కంప్యూటర్ సైన్స్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ జావా, యాంగులర్ ఆల్ దోస్ హ్మ్. స్టఫ్. బట్ అది ఉన్నా యాహ్! గాని ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ టీఏ పొజిషన్ ఇన్ సీఎస్ డిపార్ట్మెంట్. చాలా హ్మ్. కాంపిటీషన్ ఉంటది. ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు. వాళ్ళకి హ్మ్. ఇచ్చేస్తారు. ఎందుకు నేను కన్సిడర్ చేసుకోవాలి కదా! సో, హ్మ్. అంటే నేను ఈ ఓకే. చెప్పు హ్మ్. చెప్పు. సో, నేను బ్యాచిలర్స్‌కి టీచ్ చేయడానికి అప్లై చేశాను. లైక్ ఐ కెన్ అట్‌లీస్ట్ మేనేజ్ బ్యాచిలర్స్ అన్నట్టు. సో, బ్యాచిలర్స్‌ది వర్కౌట్ అయింది. సో, అండ్ ఐ గాట్ ఇట్. And I enjoyed doing my TA job. Sometimes, when I helped them actually solve few questions, they used to send me a thank you mail. It worked, this project. Thank you so much. So I used to feel హ్మ్. so happy. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించేది. Like when something worked for them because of me. So I used to feel happy. హ్మ్.
సో వీ కెన్ టాక్ అబౌట్ లైక్ ఏం ప్రిపరేషన్ ఉండాలి వాళ్ళకి ఎంత స్కిల్ ఉండాలి లైక్ యాజ్ యూ సెడ్ నువ్వు బ్యాచులర్స్ చేసి వెంటనే వచ్చేసావు వాట్ ప్రాబ్లమ్స్ యువర్ ఫేస్ బికాస్ ఆఫ్ దాట్ బికాస్ ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఎనీవేర్ నాట్ ఇండియాలోనే కాదు బట్ ఎక్కడన్నా కానీ నీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి సో అవును. ఏదో మాస్టర్స్కి వచ్చేసాము చేసేస్తాము ఏదో ఒకటి దొరుకుతుంది అన్నట్టు అయితే లేదు సో వీ ఆ! కెన్ హ్యావ్ ద డిస్కషన్ వన్ మోర్ వీడియో యాహ్! షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ faceless talks థాంక్ యూ టు యాలి గైస్.